పేద విద్యార్థుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. కొండేపి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 95 లక్షలతో నిర్మించనున్న నూతన గ్రంథాలయ భవన నిర్మాణానికి మంత్రి స్వామి శంకుస్థాపన చేశారు. విద్యార్థులకు కావలసిన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, విద్యా వ్యవస్థలో మంత్రి నారా లోకేష్ విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని మంత్రి స్వామి తెలిపారు. యువతకు విద్యతో పాటు నైపుణ్య శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల ద్వారా స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి వర్క్ ఫ్రం హోం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. విద్యార్థులు చదువుతో పాటు విజ్ఞానం, నైపుణ్యం పెంపొందించుకోవాలన్నారు. ప్రతి విద్యార్థి పుస్తకాలు చదవటం అలవాటుగా మార్చుకోవాలని పేర్కొన్నారు. విద్యార్థుల్లో పుస్తక పఠనం పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కూడా కృషి చేయాలని మంత్రి స్వామి అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. అన్ని గ్రామాల నుంచి కొండేపులో గంటల్లో వచ్చేసారు, పెద్ద సమూహం వచ్చారు. దాంతోపాటు మీరు పిల్లలు కూడా గ్యాదర్ ఇచ్చే చాలా అదృష్టం. ఏదేమైనా పక్కన హై స్కూల్లో అన్ని బిల్డింగ్స్ కూడా G+1లో ఉన్నాయి. ఇక్కడ మిగిలిపోయిన బిల్డింగ్స్ ని 2వ ఫ్లోర్ గా తీసుకోవటం మంచి చక్కగా వాతావరణం వస్తుంది. కాకపోతే ఇక్కడ నాకు తెలిసి కొంచెం గ్రౌండ్ లో లెవెల్ ఉందనుకుంటాం. అది మనకి ఒక 1.5 అడుగులు ఎత్తున మట్టిలో ఎత్తే కానీ వర్షం వస్తే మొత్తం నీళ్ళు మొత్తం గ్రౌండ్ లో నిలబడతాయి. దీనికి ఈసారి మనం ఏదన్నా మన చెర్ల మట్టి కూడా ఇప్పుడు కలెక్టర్ గారు పర్మిషన్ ఇచ్చారు. మన జలహారతి దానిలో ఒకట ఎవరైనా కానీ దాతృత్వంతో కానీ మనం ముందుకు వచ్చినట్టయితే మట్టికి స్వేచ్ఛగా లెవలింగ్ చేసుకోవడానికి అనుమతులు ఇవ్వడం జరిగింది, చెరువుల్లో లోతు తీసుకోవడానికి. ఆ విధంగా నేను గ్రౌండ్ కూడా నింపే ప్రణాళికగా ప్రిన్సిపాల్ గారు కంకణం కట్టుకోవాలని నేను తెలియజేసుకుంటూ, ఇదే ఒకసారి మనకి ఆ రోజు పెద్ద ఆయన రామచంద్ర లాల్ గారు ఉన్నప్పుడు ఎంపీ లీడర్స్ దాసరి నాగభూషణం గారు ఆ రోజుల్లో మనకి మొదటి బిల్డింగ్ వచ్చింది అనుకుంటాం. ఆ తర్వాత వరుసగా బిల్డింగ్స్ 1 by 1 వస్తూ ఉన్నాయి. ఎప్పటికి కూడాను కాలేజీ, హై స్కూల్ పెంకుటిళ్ళు, రేకులు మొత్తం పోయి పూర్తి స్థాయిలో వచ్చాయి. ఇండోర్ స్టేడియం కూడా అప్పుడు మనం మంజూరు చేశాం, మిగిలిపోయింది. ఇప్పుడు మళ్ళీ టెండర్లు కూడా పిలుచున్నారు. అది వర్క్ కూడా ఉన్న కాంట్రాక్ట్ వచ్చే నాకు అవగాహన లేదు. అది కూడా ఒకసారి రివ్యూ చేసుకుని దాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేయించి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు అయితే భవిష్యత్తు అంతా కూడా చదువుకున్నటువంటి స్కిల్. ఈరోజు టాపీ మేస్త్రికి కూడా, పెయింట్ వాళ్ళకు కూడా స్కిల్ ట్రైనింగ్ ఇవ్వండి అని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. వాళ్ళని స్వర్ణగ్రామ కార్యాలయాలు నమోదు చేసి వాళ్ళకి నైపుణ్యత శిక్షణ ఇవ్వండి అనేటువంటిది వాళ్ళు పనిచేస్తారు. కానీ ఎలా చేయాలో స్కిల్ తెలియదు, సులభంగా చేసుకొని తెలియదు, దానివల్ల ఇస్తున్నారు. నేనే మోహిత్ సార్ కూడా చెప్పాను, వెంకటేశ్వర గారు శిష్యులు మేమందరం సిటీ చేసామండి, సర్వేలు అయిపోయామని చెప్పి చాలా మంది చెప్పారు. అదేవిధంగా ఈరోజు స్కిల్ చాలా ఇంపార్టెంట్. దానికోసం లైబ్రరీ కట్టడం కాదు, రిటైర్డ్ అయినా వచ్చి కూర్చొని పిల్లలతో పాటు పుస్తకం చదువుతూ ఉంటే ఒక అలవాటు, అంటే ప్రాక్టీస్ చేయడం క్లాస్ రూమ్ అయిపోతుంది, పరిగెత్తి వెళ్ళడం కాకుండా 1 hour క్లాస్లో ఎగ్జామ్ అయిన పిల్లలైనా కూర్చోబెట్టి చదివించాలి. తప్పనిసరిగా నేను కడుతున్నా అంటే కాంట్రాక్ట్ ఎవరని చెప్పారు. కాంట్రాక్టర్ రాంబాబు గారు అన్నారు, ఆయన కూడా త్వరగానే కట్టేస్తాడు. మీరు వెంటబడి అందులో ఫౌండేషన్ లేదు కాబట్టి డైరెక్ట్గానే పిల్లలు తీసుకోవడం కాబట్టి వీలైనంత మీరు స్కూల్స్ 1 monthలోనే మీరు స్లాబ్కి వెళ్ళేటువంటి పరిస్థితి 1.5 monthలోనే. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా స్పీడ్గా చేసేవాళ్ళని త్వరగా పూర్తి చేసి, కాకుండా దీనికి నెక్స్ట్ స్టెప్ మీకు ఉంటుంది. బిల్డింగ్ అయిపోయిన తర్వాత దీనిలో కావాల్సినటువంటి పుస్తకాలకు దాతలు తీసుకోవాలి. కొండేపులో ఇలాంటి వాటికి ముందుకు వచ్చే వాళ్ళు ఉన్నారు మన మండలంలో. వాటికి విభాగాల వారీగా బుక్స్ని తీసుకొని దానికి టైమింగ్ పెట్టుకొని పిల్లల్ని అలవాటు చేసుకోగలిగితే చాలా చక్కగా ఉంటుంది. ఇక్కడే కాకుండా హై స్కూల్ పిల్లలు కూడా, అంటే లైబ్రరీలో వాళ్ళకు కూడా
ఏదో ఒక అవర్ లైబ్రరీ అవర్ ఉంటుంది. ఆ అవర్లో పిల్లలు కంపల్సరీగా లైబ్రరీలో కూర్చోబెట్టి అనేది ఈ 2 డిపార్ట్మెంట్స్ సిస్టర్ డిపార్ట్మెంట్స్, ఒకటే ఇన్స్టిట్యూట్, ఒకే క్యాంపస్లో ఉన్నాయి. వాళ్ళకి లైబ్రరీ ద్వారా అలవాటు చేస్తారు. హెడ్ మాస్టర్తో కూడా కోఆర్డినేట్ చేసుకుని బిల్డింగ్ వచ్చిన తర్వాత అలవాటు చేస్తే తప్పనిసరిగా పిల్లల్లో ఇది అవుతుంది. మీరు ఇవన్నీ పూర్తి చేస్తే చాలామంది విరోధంగా దాతల ముందుకు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.